అసలు నీకు ఈ యోగం ఎందుకు పడుతుంది? ధనయోగం కానివ్వండి, కీర్తి యోగం కానివ్వండి, సంతానం కానివ్వండి, వివాహం కానివ్వండి, ఏదైనా అసలు ఎందుకు పడుతుంది అంటే నువ్వు దాని పట్ల ఒక మంచి భావంతో పూర్వజన్మలో చేసిన ఒక పుణ్యకర్మ వల్ల పడుతుంది నీకు అది. ధనత్రయోదశి నాడు ముఖ్యంగా అందరూ ఏం చేస్తారంటే లక్ష్మీదేవిని ఆరాధిస్తారు డైరెక్ట్గా. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా లక్ష్మీదేవిని ఆరాధిస్తే మీకు అసలు ప్రసన్నమే అవ్వదు. విష్ణువుని ఆరాధించి లక్ష్మిని ఆరాధించాలి. విష్ణువు ఎక్కడుంటే అక్కడ ఉంటుందమ్మా లక్ష్మీదేవి. ధర్మం కరెక్ట్ వర్డ్ వాడారు, ధర్మం. ఆవిడ వదిలిపెట్టదు. మీరు ఒక్కడిని ఇప్పుడు కొంతమంది చూడండి, ఏమంటే మీరు రాండి అని ఆవిడని పిలిచాను అనుకోండి, మా ఆయన్ని పిలవాలండి, మా ఆయన వస్తే నేను వస్తానండి, ఎందుకు వస్తానండి, ఎవరైనా కొంతమంది శుభలేఖలు ఇచ్చేటప్పుడు కూడా మా ఆయనకి ఇవ్వండి ముందు అంటారు. ఎందుకంటే అది ఒక లక్షణం, శుభ లక్షణాల్లో ఒక లక్షణం. అతను రావద్దు, అతను ఏం వెళ్తామే, వాళ్ళు మనకు పడదు కదా అంటే వెళ్ళనంటది ఆవిడ. బికాజ్ ఆఫ్ విష్ణువు దీపం అనుకుంటే వెలుగు లక్ష్మి. దీపాన్ని వదిలి లక్ష్మి ఎక్కడ, వెలుగు ఎక్కడ ఉండదు. దీపం లేకుండా వెలుగు రాదు.